హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే మిడ్ వీక్లో జూడియోకి వచ్చాము. ఇది బన్నర్ఘట్ట రోడ్లో బెంగళూరులో ఉన్న జూడియోకి వెళ్ళామన్నమాట. మా పాప హడావిడిగా ఎక్కేస్తుంది మెట్లు. లోపలికి వెళ్తే మాలాగా మిడ్ వీక్లో షాపింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మేము ఎందుకు వచ్చామనంటే ఇక్కడ షూస్ చెప్పులు కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కదా, ఫ్యాన్సీగా ఉంటాయని చెప్పి తీసుకోవడానికి వచ్చామన్నమాట. తీరా చూస్తే చాలా జనాలు ఉన్నారు. అసలు ఇంతకుముందు జూడియో అంటే చాలా బాగుండేది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుండేది అనిపించేది. నాకు మొన్న వెళ్తే మాత్రం అసలు ఏమీ కలెక్షన్ లేదు అనిపించింది. సేమ్ రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి అనిపించింది. అంతేం అనిపించలేదు. సో ప్రైజెస్ కూడా పెద్ద ఏమీ రీజనబుల్గా అనిపించినట్టు ఏమి అనిపించలేదన్నమాట నాకు. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా జూడియోకి వస్తే ఈ మధ్యకాలంలో? నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. మా నేబర్ పాపని శ్రద్ధని కూడా తీసుకెళ్ళామన్నమాట. కాసేపు సరదాగా ఉంటుంది, తిరిగినట్టు ఉంటుంది అని చెప్పేసి తను కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏమైనా ఉన్నాయేమో అనేసి. మేము వచ్చిన టాస్క్ ఏంటి అది మాత్రం మేము ముగించాము. ముందైతే ప్రవీణ్ అయితే చెప్పులు తీసేసుకున్నాడు. తను ఎప్పటి నుంచో వైట్ కలర్ చెప్పులు తీసుకోవాలనుకున్నాడు అనమాట. లాస్ట్ టైం గ్రే కలర్ తీసుకున్నాడు. అప్పుడే అనుకున్నాడు నెక్స్ట్ టైం వైట్ తీసుకుంటాను అని. మొత్తానికి డైరెక్ట్గా వెళ్ళిపోయి తను వైట్ చెప్పులు అయితే తీసేసుకున్నాడు. ఇక్కడైతే హ్యాపీ వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తుంది అనమాట బ్యాగ్లో వేయడానికి. తనే వేయాలి అని చెప్పి చేస్తుంది. హ్యాపీ పాప అయితే ఎక్స్క్లూజివ్గా షాపింగ్కి ఎందుకు వస్తుందనంటే ఇలాంటి పనులు చేయడానికి, ఆ బ్యాగ్ తీసి తిప్పడానికి అండ్ అక్కడ ఉండే ప్రతి ఒక్క పర్ఫ్యూమ్, ట్రైల్లో ఉన్న కాస్మెటిక్స్ అన్నీ కూడా వాడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే శ్రద్ధ పాప అండ్ హ్యాపీ పాప ఇద్దరు కలిసి పర్ఫ్యూమ్స్ ట్రై చేస్తున్నారనమాట. ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా హ్యాపీ పని ఇదే. అక్కడున్న పర్ఫ్యూమ్స్, అక్కడున్న కాస్మెటిక్స్, ట్రైల్లో ఉన్నవన్నీ తీసేసి వాడేస్తూ ఉంటాము. ఇలాగైతే మా జూడియోలో షాపింగ్ అయిపోయింది. మొత్తానికి ప్రవీణ్ తీసుకున్నాడు. ఇక్కడ చూస్తే మీకు బిల్ కూడా అటాచ్